ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నేను యాంకర్ సురి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే గత 4 రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి పాస్టర్ అభినయ్ దర్శన్. సో చాలా పేరు వినడానికి చాలా క్యూట్గా ఉంది, కానీ మనోడు చేసిన పనుల గురించి ఈ ట్రాక్ రికార్డు చూసుకుంటే చాలా అంటే అసలు చెత్తని కాదు, ఒక రకంగా తూవని ఉమ్మేస్తారు. అమ్మాయిలతో తిరిగి ఆయన కట్టుకున్న భార్య దగ్గర ఆ డబ్బులు తీసుకొని 3 పెళ్ళిళ్ళు ఆవిడ బంగారం తాకట్టు పెట్టి, లక్కీగా వీడికి వచ్చిన ప్లస్ ఏంటంటే వీళ్ళు ఆవిడ బ్యాంక్ ఎంప్లాయ్, హెచ్డిఎఫ్సిలో క్యాషియర్గా చేస్తుందంట. సో బోల్డ్ డబ్బులు ఉంటాయి. అండ్ అంటే వాళ్ళ వెనకాలని కాదు, ఇలా కట్నం కూడా గట్టిగా ఇచ్చారు. కట్నం ఆల్రెడీ అప్పట్లో 2 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి 10 తులాల బంగారం ఇస్తే దాన్ని మొత్తాన్ని అమ్మేసి ఆ అమ్మాయి కడప నుంచి అయితే వీళ్ళిద్దరు కడపలో పెళ్ళింది కదా, సో ఇతను కూడా కడపే. ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోవడానికి ఆవిడ ఏం చేసింది, హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. సో మణికొండలో ట్రాన్స్ఫర్ పెట్టుకుంది హెచ్డిఎఫ్సి బ్రాంచ్కి. దాని తర్వాత ఇక మారతళ్ళే అనుకుంది. ఏ భార్య అయినా వాళ్ళ భర్తకి ఒక ఛాన్స్ ఇస్తారు, ఓకే సరే మారతళ్ళే, ఒక పాయింట్లో కాదు ఇంకొక పాయింట్లో మారతళ్ళే. ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అది ఎలా అంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట, సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఏమని, నువ్వు హీరోలా ఉన్నావు, సో హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు, నీకంటే చెత్తగా ఉన్న వాళ్ళే పొట్టేసుకొని బడతలు ఉన్న వాళ్ళు చాలా మంది సినిమాల్లోకి వెళ్తున్నారు, సంపూర్ణేష్ బాబు వెళ్ళాడు అని చెప్పి ఈయన సంపూర్ణేష్ దిగిన ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఇదంతా చెప్పేసరికి మనోడు ఒకసారిగా ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి ఇక వాళ్ళ ఆవిడని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఎందుకంటే డబ్బులు కావాలి. సో చిన్న చిన్న వీడియోస్, డబ్ స్మాష్, అప్పట్లో డబ్ స్మాష్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంత ఇదిగా లేవు కదా. సో ఆ చిన్న చిన్న వీడియోలు చేసి ఈయన ఎలివేషన్ వీడియోస్ కోసం చాలా ట్రై చేశాడు. దానికి డబ్బు కావాలి. పోనీ ఎవరన్నా చిన్న డైరెక్టర్నో ఒక ప్రొడ్యూసర్నో కలవాలన్నా కూడా సో దానికి కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పరిస్థితి. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, చూస్తే నటన లేదు. సో ఎవరో చెప్పారు నువ్వు బాగుంటావని, అదొక్కటే ఆయనకి ఉన్న స్టామినా, ఉన్న పవర్. సో ఇద్దరు వెంటనే అన్ని స్టూడియోస్కి తిరిగి అందరితో అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి, సో అప్పుడు వీళ్ళ ఆవిడ త్రూగా ఏదైతే ఆవిడకి సిబిల్ స్కోర్ బాగుంటుంది, బ్యాంక్ ఎంప్లాయీస్కి క్రెడిట్ స్కోర్ చాలా మంచిగా ఉంటుంది. సో వెంటనే ఏదన్నా లోన్ అయినా ప్రీ అప్రూవ్డ్ అయిపోతుంది. సో ఇదిలో ఆ అమ్మాయి పేరు మీద ఆల్రెడీ లోన్స్ రన్ అవుతున్నాయి. సో తన క్రెడిట్ స్కోర్ చాలా బాగుంది కాబట్టి ఇక తనకి మిగిలిదేమి ఉండదు. తనకు వచ్చే 70,000 80,000 రూపాయి కూడా మిగలదు, అన్ని ఈఎంఐలకి పోతూ ఉంటాయి. అయినా సరే ఓకే ఏదో ఆశపడుతున్నాడు, నిజంగా రేపు నా భర్త సినిమాలోకి వెళ్తే బాగుంటుంది కదా అని ఆ పిచ్చి మాటలు అనుకుని సపోర్ట్ చేసింది. కట్ చేస్తే ఆ అమ్మాయి మీద 30 లక్షలు తీసుకున్న లోన్. మళ్ళీ ఆల్రెడీ ఉన్న లోన్ కాకుండా ఉన్న బంగారం 10 తులాల బంగారం అమ్మేశాడు. ఆ డబ్బులతో వైజాగ్ వెళ్ళిపోయాడు ఒక అమ్మాయిని లేపుకొని. ఏంటి ఏం చేస్తున్నావు అంటే, లేదు పాస్టర్ అభినవ్ అని చెప్పి నేను కొన్ని చందాలు తీసుకుంటున్నా అని చెప్పాడు. నీకేమన్నా పిచ్చా అసలు, ఇవన్నీ ఎందుకు మనకి, నీకు అసలు నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, సరే ఎంతో కొంత వస్తున్నాయి, దానికి సంబంధించి మనం హ్యాపీగా ఉంటున్నాం, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ కోసం రేపు ఏం చేయాలి అని మనం అనుకోవాలి. కానీ ఈ క్రిస్టియానిటీకి సంబంధించి అంటే బేసిక్గా వీళ్ళు క్రిస్టియన్స్, చాలా మందికి ఎంప్లాయీస్కి ఎలా ఉంటే మతం కులం అనే భావన ఉండదు. సో మన ఫ్యామిలీ ఏంటి, మనం ఎలా లైఫ్లో ఎదగాలి, పిల్లల కెరీర్ ఏంటి, దట్టు 2 ఆడపిల్లలు. ఏ తల్లికైనా కొంచెం ఎటు వెళ్ళినా ఆ 2 ఆడపిల్లలు కనిపిస్తూ ఉంటారు. రేపొద్దున పిల్లలు పెద్దలైతే, లేకపోతే వాళ్ళకి పెళ్లి చేయాల్సి వస్తేనో, చదువులను, కాలేజ్ ఫీజులను, సో బోల్డ్ ఉంటాయి. అంత ఈజీ కాదు 2 ఆడపిల్లలను మెయింటైన్ చేయడం. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి ఏమనుకుంది, సరే ఆ డబ్బులతో చాలా జాగ్రత్తగా ఉంటాడులే అని ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ కట్ చేస్తే ఒక అమ్మాయిని సరిగ్గా 2021 మే 15వ తారీఖున ఇతనికి ఏదైతే ఒక అమ్మాయి పరిచయం అయిందో ఈ మూవీ ఫీల్డ్లో ఉంటారు కదా క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు, ఆ అమ్మాయిని తీసుకుని డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోయాడు, లేచిపోయాడు. వీళ్ళ ఫస్ట్ భార్య తెలియకుండా ఆ అమ్మాయితో ప్రయాణం సాగించి ఆ అమ్మాయిని వెళ్ళి రహస్యంగా వివాహం చేసుకుని దాని తర్వాత హైదరాబాద్ వచ్చాడు. ఆ అమ్మాయి కేసు పెట్టింది వైజాగ్లో. కట్ చేస్తే ఇక్కడ అసలు తీగ లాగితే డొంక కదులుద్ది అంటారు కదా, ఆ రేంజ్లో వైజాగ్లో ఆ అమ్మాయి ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసును పెట్టిన తర్వాత ఆ రోజున పోలీసులు మనోడి ఒక డేటాబేస్ త్రూగా వాళ్ళ ఆవిడని కనెక్ట్ అయ్యి, మరి ఇలా చేస్తున్నాడమ్మా, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఏం చేద్దాం అంటారంటే అప్పుడు వీళ్ళ ఆవిడ రంగంలోకి దిగి వాళ్ళతో మాట్లాడి, సార్ వదిలేయండి, కొంచెం మాది పరువు గల కుటుంబం, నేను బ్యాంక్లో వర్క్ చేస్తున్నా,
ఇలాంటివి తెలిస్తే నా కొలీగ్స్ దగ్గర కావచ్చు, ఇలాంటివి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక ఆ అమ్మాయి అక్కడితో క్లోజ్ చేసింది, సెటిల్మెంట్ చేసింది ఒక రకంగా. దాని తర్వాత ఏమైంది, ఇక హైదరాబాద్కి వచ్చినా సరే వీడు మారడం ఫిక్స్ అయిపోయింది. వెంటనే మళ్ళీ కడపకి వెళ్ళిపోయారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అంటే ఇప్పుడు చేసిన పత్యాపరాలే కదా, ఒకడు కూడా ఆయమని పని లేదు. ఇక మళ్ళీ ఏమని నమ్మించాలని ఆ పిచ్చి మహాతల్ని. సో ఇక నేను మొత్తం మారిపోయా, నీ డబ్బులు చేసా, ఇలా పెళ్లి చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని కొంచెం నేను ఇబ్బంది పెట్టాను. సో ఇదంతా వదిలేసాయి, నన్ను నమ్ము, ఈ ఒక్కసారికి నేను పాస్టర్ అవతారం ఎత్తా అన్నాడు. అంటే ఏ ఆడపిల్ల పాస్టర్ అవతారం ఎత్తడం ఏంటి? సరే మీరు క్రిస్టియన్స్ ఓకే, అంటే మీ మతం పరంగా ఆ మతంలో ఉన్న డివోటీస్కి మంచి చెప్పాలి, దేవుడు వాక్యాలు చెప్పాలి. సో అది ఉండడం తప్పేం కాదు, అది ఏ మతంలో అయినా సరే ఉంటుంది. మంచి మాట ఎవరు చెప్పినా మంచి మాట, అది మతాలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ ఆవిడని మళ్ళీ బకరా చేసిండు. అంటే ఇక్కడ ఒకటి మాట్లాడుకోవచ్చు మనము, క్రిస్టియన్ ఆల్రెడీ కాబట్టి వాళ్ళ మతానికి సంబంధించిన ఒక ఎమోషనల్ ట్యాగ్ లైన్ ని యూజ్ చేసుకోవడానికి ఆ అవతారం ఎత్తడం ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే పాస్టర్ అంటే కూడా క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక ఫాదర్ లా ట్రీట్ చేస్తారు, చాలా వాల్యూ ఇస్తారు, ఏ చెప్పినా వింటారు. సో ఆయన ఏదన్నా మాట్లాడినా కూడా అది లోక కళ్యాణం కోసమే అన్న విధంగా సపోర్ట్ చేస్తారు క్రిస్టియన్స్ అందరూ కూడా. సో ఆ లెక్కన ఆయన అదొక మాస్టర్ ప్లాన్ గా మనకి అక్కడే అర్థమవుతుంది. సో ఓకే, మనోజ్ చెప్పింది మొత్తం ఒక పర్సనల్ హిస్టరీ, అందులో యూస్ఫుల్ ఒక్కటి కూడా లేదు నిజంగా. ఈ 3 పెళ్లిళ్ళు కాకుండా ఇంకా మళ్ళీ ఇల్లీగల్ ఒకటే కాదు, దాదాపు 20-30 ఉంటాయి. సో ఇదంతా ఒక్క పార్ట్. ఇది కాకుండా ఇంకో పెంట కూడా ఉంది. ఆ పెంట ఏంటి అని అంటే, నిజంగా అసలు ఈయన చేసిన మాస్టర్ ప్లాన్ కి ఎవ్వరికి రానంత ఫేమ్, జస్ట్ ఒక 3-4 డేస్ లో పెద్ద పెద్ద పాదయాత్రలు చేసిన, పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ పెట్టి ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి చేసినారా అని ఫేమ్ జస్ట్ ఒక నాటకం వల్ల, ఒక హై డ్రామా ప్లే చేయడం వల్ల వచ్చేసింది. అసలు ఆ హై డ్రామా ఏంటి ఒకసారి చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఎస్, మరి అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో మనం కూడా చూడాలి కదా, మరి అంత ఫేమ్ వచ్చింది అని అంటే. ఎస్, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ సీరియస్లీ. నిజంగా ఒక యాక్సిడెంట్ అయ్యి, ఒక ఇన్సిడెంట్ అయ్యి నిజంగా అలా ఒకవేళ అటాక్ చేసినా కూడా అంత రియాక్షన్ మనం చూస్తామో లేదో, కానీ ఇదంతా ప్రీ ప్లాన్ కాబట్టి, స్క్రిప్ట్ ముందే రాసుకున్నాం కాబట్టి అలాంటి రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ చెప్పాడంట, ఇప్పుడు వీళ్ళందరినీ 4 పెట్టుకున్నాడు కదా, వాళ్ళందరికీ మాస్కులు ఎలా పెట్టుకోవాలి, వాళ్ళ వేషధారణ ఎలా ఉండాలి ట్రైన్ చేశాడు, ప్రాపర్ గా ట్రైన్ చేసి పక్కా ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. దాని తర్వాత ఏం చేశాడు, మీరు హడావుడిగా వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టమాకండి, నన్ను ఎక్కడ పడితే అక్కడ పడితే నేను చచ్చిపోతాను, సో చచ్చిపోకుండా కొట్టండి అని చెప్పి ఆ ఆడియోలు కూడా ఇప్పుడు మనోడి వైరల్ అవుతున్నాయి. ఎస్, అసలు నాకు ఇదంతా చూస్తుంటే మనోజ్, ఒక పొలిటికల్ లో ఒకప్పుడు జగన్ కోడి కత్తి డ్రామా ప్లే చేసినట్టు. సరే ఇప్పుడు దీంట్లో పొలిటికల్ ఎందుకులే గానీ, ఓవరాల్ ఈ డ్రామా అంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది అసలు? ఇదంతా ఒక తన మీద అటాక్, ఒక సింపతి యాంగిల్ అయితే కనిపిస్తుంది. అదే సరే, ఇక్కడ అతను బేసిక్ గా అతనికి కావాల్సింది సింపతి, ఒక సానుభూతి కావాలి. బేసిక్ గా విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, పాడేరు కావచ్చు, చింతపల్లి, వైజాగ్, ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా, ఆ బెల్ట్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా. సో అక్కడ ఉండేది ఎవరంటే చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు అందుకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్న గిరిజన ఇంకా ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉంటారు ఇప్పటికీ స్టిల్ కరెంట్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన అందుకని అలాంటి వాళ్ళపై ఇప్పుడు అందుకని ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా. సో అలాంటి వాళ్ళు చాలా ఏమంటారు అంటే, వాళ్ళు పెద్దగా చదువుకోరు, అంటే ఈ 4G 5G లోకల్లో వాళ్ళు ఉండరు, వాళ్ళకి పబ్లు కానీ బయటకు వెళ్ళటం ఇలాంటి కల్చర్ తెలీదు, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా బుట్టలు వేసుకోవాలి? సో ఇది ఒక రీజన్ అనమాట. దానికోసం చాలా ప్లాన్డ్గా పక్కా ప్లానింగ్ వేసుకొని 4-5 మనుషులు అక్కడ అడవిలో పెట్టి, ఆ టైంకి నేను వస్తాను, వచ్చినప్పుడు నా మీద దాడి చేయండి, నేను లోపల నుండి వీడియోలు తీసుకుంటాను. అసలు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన తోటి పాస్టర్లు సరే అంటే బేసిక్గా ఈయన ఎంటైర్ లైఫ్లో
ఈ హిస్టరీలో ఒక 6 నెలలేమో ఈ యొక్క అభినవ్ దర్శన్ అంటే ఒక పాస్టర్గా సేవలు అందించాడు. అది కూడా అంటే పర్టికులర్గా ఒక చర్చికే. ఇప్పుడు కొన్ని మనం హైదరాబాద్లో మనం చర్చిలు చూస్తూ ఉంటాం, విజయవాడలో కావచ్చు. అంటే ఒక చర్చికి ఒక పాస్టరే ఉంటాడు, ఆయనే వెళ్ళి సండేనో కొన్ని సర్వీస్లు అటెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈయన మాత్రం అలా కాదు. అంటే ఈయన్ని ఎవరు పిలిచినా సరే వెళ్ళిపోతుంటాడు. వాళ్ళకి వెళ్ళి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాళ్ళకి సేవలు అందించాడు. 6 నెలలు మాత్రమే, 6 నెలల్లో మంచి ఫేమ్ వచ్చింది. కానీ ఈ యొక్క డ్రామాతో మనోడు ఇటు పొలిటికల్ గా స్టార్ అయిపోయాడు. సో మొత్తంగా అయితే జనాల్ని ఒక సింపతి యాంగిల్ వాడుకొని ఇలాంటి డ్రామాస్ చేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా బహిర్గతం అయితే అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హై డ్రామా అంతా చూస్తుంటే కూడా మీకేమనిపిస్తుంది? అసలు మీరేం ఫీల్ అవుతున్నారు? ఇటు పర్సనల్ హిస్టరీ చూసారు, ఇప్పుడు ఎందుకు అంటే సింపతి యాంగిల్ యూజ్ చేసుకొని ఏదో ఒక స్టార్ అయిపోవాలి నేను, లేకపోతే రాజకీయంగా రాణించాలని ఒక పార్టీ పెట్టి ఒక హై డ్రామా ప్లే చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ హై డ్రామా చూస్తే మీకేమనిపించింది అనేది తప్పకుండా అయితే కమెంట్ చేయండి.